వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ 2025. సో 2025లో మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు వివిధ సందర్భాల్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి వార్తల్లో రావడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ యొక్క వీడియో అనేది మీకు నెక్స్ట్ 6 monthsలో రాబోయేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రిలవెంటే అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 7 ఆర్టికల్స్. ఈ 7 ఎక్కువగా వార్తల్లో వచ్చాయి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 గురించి వార్తల్లో మెయిన్గా ఎప్పుడు వచ్చిందంటే, లైక్ ఇప్పుడు న్యూస్ పేపర్ పైన ఏదైనా రెస్ట్రిక్షన్స్ విధించినప్పుడు గవర్నమెంట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ముఖ్యమా లేదా నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా అన్న వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఆన్ స్పీచ్, ఫ్రీ స్పీచ్, అలానే ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ అండ్ డిజిటల్ ఎక్స్ప్రెషన్ వీటికి సంబంధించి కోర్టు మళ్ళీ చెప్పింది ఏంటంటే, ఎస్, ప్రభుత్వాలు వీటిపైన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించవచ్చు. రెస్ట్రిక్షన్స్ అనేవి అన్రీజనబుల్గా ఉండొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది. దాంతోపాటు ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పైన విధించేటటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేషనల్ సెక్యూరిటీకి దాంతోపాటు సివిల్ లిబర్టీకి మధ్యలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. యాక్చువల్లీ ఆర్టికల్ 19 అనేది మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1లో మనకి 6 types ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a), 19(1)(b) వచ్చేసి మనకి ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, 19(1)(c) ఫ్రీడమ్ టు ఫార్మ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్, 19(1)(d) ఫ్రీడమ్ టు రిసైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ 19(1)(e) ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, అండ్ 19(1)(g) వచ్చేసి మనకి ఎఫ్ఎల్ఆవు తీసేసాము కాబట్టి జీ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ప్రొఫెషన్. కాకపోతే వీటిపైన ఉన్న రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి ఆర్టికల్ 19(2) నుంచి ఆర్టికల్ 19(6) వరకు మీరు చూడొచ్చు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మాత్రమే, అన్రీజనబుల్గా ఉండకూడదు. నెక్స్ట్ టాపిక్ 2 ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. యాక్చువల్లీ రైట్ టు లైఫ్ గురించి మనకి సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో కమెంట్ చేసింది. ఎస్పెషల్లీ ఆరావళి మౌంటైన్స్, అలానే మనకి ఢిల్లీ పొల్యూషన్ కేసులో, అండ్ దాంతోపాటు కొంతమందిని అండ్ తమిళనాడులో అజిత్ కుమార్ అనే పర్సన్ని ఇల్లీగల్గా లాకప్ డెత్ చేసినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఆర్టికల్ 21ని సుప్రీంకోర్టు అనేది ఇన్వోక్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు దాంతోపాటు ఎక్కువ సంవత్సరాలుగా జైల్లో ఉంటూ బెయిల్ రాకుండా ఉన్న వాళ్ళకి, అండ్ అలానే రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, ఈ సందర్భాల్లో కూడా ఆర్టికల్ 21ని సుప్రీంకోర్టు ఇన్వోక్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ యొక్క రైట్ టు లైఫ్ అంటే, అఫ్కోర్స్ నేను మీకు పాలిటీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 21 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా వైడర్గా ఇంటర్ప్రిట్ చేయబడుతున్నటువంటి ఆర్టికల్. అంటే దీని డెఫినేషన్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు రైట్ టు లైఫ్ అంటే రైట్ టు లైఫ్ ఒకటే కాకుండా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని, అలానే మనకి రైట్ టు బి ఫర్గెటన్ అని, రైట్ టు డై విత్ డిగ్నిటీ అని, యాక్టివ్ విత్ నాషియా, ప్యాసివ్ విత్ ఆన్షియా, ఇట్లాంటివన్నీ కూడా మనకి రైట్ టు లైఫ్లో భాగంగా మనం కన్సిడర్ చేస్తున్నాం. దాంతోపాటు డ్యూ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ఇదివరకు మనం ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా పైన ఫోకస్ చేసేది. ఇప్పుడు మనం సుప్రీంకోర్ట్స్ మనకి మేనకా గాంధీ కేసు దగ్గర నుంచి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పైన కూడా ఫోకస్ చేస్తుంది. అంటే లా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నదే కాదు, చేసినటువంటి లా కూడా ఫెయిర్గా ఉందా లేదా అని చెప్పేసి లా యొక్క ఫెయిర్నెస్ కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 మెయిన్గా మనకి ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఇల్లీగల్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి చెప్తుంది మనకి ఆర్టికల్ 22 అనేది. అండ్ ఆర్టికల్ 22 ప్రకారం ఒక పర్సన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ని అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అని చెప్పాల్సి ఉంటుంది, అండ్ అతనికి కావాల్సినటువంటి లీగల్ హెల్ప్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 22 క్లాస్ 2 ప్రకారం అరెస్ట్ కాబడినటువంటి పర్సన్ని వితిన్ 24 hours నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఆర్టికల్ 22 క్లాస్ 3 నుంచి మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ చెప్తాయి అన్నమాట. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ మనకి ఏమున్నాయి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, అలానే యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ ఇలాంటివి ఉన్నాయి. మరి యొక్క ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేవి ఈ విషయాల్లో అరెస్ట్ కాబడ్డప్పుడు వాళ్ళకి బెయిల్ ఎలా ఇవ్వాలి. మొన్న నేను మీకు ఢిల్లీ రియాట్స్ ఉమర్ ఖలీద్, ఓకే, అతని యొక్క కేసు చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి కమెంట్ చెప్పాను. ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో కూడా ఒక వ్యక్తి అతను చేసినటువంటి క్రైమ్కి సంబంధించి అతని రిలేషన్ ఏంటి, అతను డైరెక్ట్గా అతనే ప్లాన్ చేసి అతనే అంటే ఎగ్జిక్యూషన్లో ఉన్నాడా, లేదా ఒకరు ప్లాన్ చేస్తే ఇంకొకరు ఎగ్జిక్యూషన్లో ఉన్నారా, ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క రోల్ను బట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల్లో బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి వీటి విషయంలో ఇండివిజువల్ లిబర్టీ అలానే స్టేట్ సెక్యూరిటీ ఇవి రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి
కోర్టు చెప్పినటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏ వ్యక్తిని కూడా ఆర్బిట్రరీ డిటెన్షన్ అంటే అవసరం లేకున్నా కూడా ప్రభుత్వాలు వ్యక్తులను డిటెన్షన్లోకి తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పాయి అన్నమాట కోర్ట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C. యాక్చువల్లీ ఆర్టికల్ 39B, 39C అనేది సోషలిజానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకే, ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఎస్పెషల్లీ ఆర్టికల్ 39B. ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే సమాజంలో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కోసం రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆర్టికల్ 39C ఏం చెప్తుంది, ఎకనామిక్ సిస్టమ్ వల్ల వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది జరగకూడదు. కాబట్టి రెండు ఆర్టికల్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ప్రజా శ్రేయస్సు గురించి ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీని కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 39B విషయంలో చాలా ఇంపార్టెంట్ ఒక కమెంట్ని చేయడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ మనకి డిపిఎస్పి వర్సెస్ ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 అనేది మనకి పార్డన్ పవర్ గురించి అంటే క్షమాభిక్ష గురించి ఉన్నటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 72 ప్రకారము ఒక వ్యక్తి తనకు సుప్రీంకోర్టు విధించినటువంటి శిక్ష గురించి యొక్క ప్రెసిడెంట్ని పార్డన్ అడగొచ్చు. కోర్స్ ఈ పార్డన్ అడిగేటటువంటి సందర్భంలో ఓన్లీ వాళ్ళు రిటర్న్ అప్లికేషన్ ద్వారా మాత్రమే పార్డనింగ్ని అడగొచ్చు. వాళ్ళు ఓరల్గా వెళ్ళి తమ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదు. అండ్ పార్డనింగ్ విషయంలో కూడా అన్నెసరీ డిలే జరుగుతున్నాయి. అంటే పార్డనింగ్ అంటే ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు చేయడానికని కూడా లేదు. ప్రెసిడెంట్ కూడా పార్డనింగ్ అనేది ఈ యొక్క యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇచ్చేటటువంటి అడ్వైజ్ని బట్టే వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఈ విషయాల్లో కూడా అన్నెసరీ ఎగ్జిక్యూటివ్ డిలే అనేది ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. ఓకే, అండ్ పార్డనింగ్ విషయంలో డెత్ పెనాల్టీ విషయంలో పార్డనింగ్ అనేది ఇదివరకు ఓన్లీ ప్రెసిడెంటే ఇచ్చేవాడు, ఇప్పుడు గవర్నర్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఆ డెత్ పెనాల్టీ అనేది స్టేట్ రిలేటెడ్ లాకి సంబంధించి. ఇక్కడ పార్డనింగ్ విషయంలో ప్రెసిడెంట్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఏంటంటే కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్ ఇస్తుంది కదా, మిలిటరీ కోర్ట్ ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం పార్డనింగ్ని కేవలం ప్రెసిడెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ పార్డనింగ్ పవర్స్ అనేవి గవర్నర్కి లేవు. ఆర్టికల్ 72 అనేది ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్స్ని డీల్ చేస్తే ఆర్టికల్ 161 అనేది గవర్నర్ యొక్క పార్డన్ పవర్స్ని డీల్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ ఈ విషయంలో ఎస్పెషల్లీ మనకి రాజీవ్ గాంధీ గారి యొక్క కేసు పెరారివరన్ కేసులో సుప్రీంకోర్టు వాళ్ళకి పార్డనింగ్ విషయంలో అన్నెసరీ డిలే జరిగిందని చెప్పేసి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ డిలే అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 విషయంలో సుప్రీంకోర్టు మనకి రెండు రకాలైనటువంటి అపోజిట్ స్టాండ్ తీసుకుంది. ఫస్ట్ టైం అన్నదండి సుప్రీంకోర్టు ఆర్టికల్ 200 విషయంలో 20 విషయాన్ని ఉద్దేశిస్తూ గవర్నర్ కావాలని చెప్పేసి అన్నెసరీ డిలే చేస్తున్నారు అని చెప్పేసి గవర్నర్ పైన ప్రెసిడెంట్ పైన ఒక టైం లిమిట్ విధించడం జరిగింది. తర్వాత మళ్ళీ అదే జడ్జిమెంట్ను ఓవర్వ్యూ చేసి అలా టైం లిమిట్ విధించలేము, కాకపోతే సాధ్యమైనంత త్వరగా మీరు వీటిని ప్రాసెస్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బిల్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నాన్ మనీ బిల్ అయితే కనుక దాన్ని రిటర్న్ పంపించచ్చు. లేదా ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తనకు వచ్చినటువంటి బిల్ని ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కోసం రిజర్వ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ప్రెసిడెంట్ గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ గురించి చెప్తుంది. అలానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క అబ్జర్వేషన్స్ ఏందో మీరు ఇక్కడ చూడవచ్చు. అఫ్కోర్స్ తర్వాత సుప్రీంకోర్టు తన యొక్క జడ్జిమెంట్ని అంటే రివర్స్ చేయడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు యూజ్ చేసినటువంటి పవర్స్ ఏంటంటే ఆర్టికల్ 142 ద్వారా తన యొక్క అధికారాలని ఉపయోగించుకోవడం జరిగింది. ఓకే, అంటే ఎప్పుడైనా సరే ఏ చట్టాలు కానీ లేదా కాన్స్టిట్యూషన్ కానీ ఒక పర్టికులర్ విషయం పైన సైలెంట్ ఉన్నప్పుడు దానివల్ల కాన్స్టిట్యూషన్ వయలేషన్ జరుగుతుంది అని సుప్రీంకోర్టు భావించినప్పుడు సుప్రీంకోర్టు తన యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండర్ ఆర్టికల్ 142 యూజ్ చేసుకొని యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 342A ఓబీసీ లిస్ట్. యాక్చువల్లీ ఇండియాలో ఓబీసీ లిస్ట్ రెండు ఉంటాయి, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అండ్ స్టేట్ ఓబీసీ లిస్ట్. ఆర్టికల్ 342A ప్రకారం సెంట్రల్ ఓబీసీ లిస్ట్ని ప్రెసిడెంట్ నోటిఫై చేయడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఏదైనా చేంజ్ చేయాలంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేంజ్ చేయొచ్చు. వేరాజ్ స్టేట్లు సపరేట్గా వాటికి ఓబీసీ లిస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, అఫ్కోర్స్ దీనికి సంబంధించి తర్వాత మనకి 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా వచ్చింది. ఓకే, 104th అండ్ 105th మెయిన్లీ 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి స్టేట్స్ సపరేట్గా వాళ్ళ యొక్క ఓబీసీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి చెప్తుంది. ఓకే, కాబట్టి ఓవరాల్గా సెంట్రల్ ఓబీసీ లిస్ట్ వేరే ఉంటుంది, స్టేట్ ఓబీసీ లిస్ట్ వేరే ఉంటుంది. ఇనీషియల్గా అంటే 102nd అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు స్టేట్ ఓబీసీ లిస్ట్ కూడా సెంట్రలే ప్రిపేర్ చేస్తుంది అన్నారు. కాకపోతే దానిపైన విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఓబీసీ ఐడెంటిఫికేషన్ విషయంలో ఆర్టికల్ 342A ద్వారా
యొక్క ఓబీసీ ఐడెంటిఫికేషన్ అధికారాలు సెంట్రల్ విషయంలో ప్రెసిడెంట్ నోటిఫై చేయడం జరుగుతుంది ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ని కన్సల్ట్ చేసిన తర్వాత. దీన్ని అమెండ్ చేసేది ఓన్లీ పార్లమెంట్ మాత్రమే. అండ్ ఆర్టికల్ 342A క్లాస్ 3 ప్రకారము స్టేట్స్ అండ్ డ్యూటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఓబీసీ లిస్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి కంటెంట్. దీనిపైన ఎంసీక్యూ సాల్వ్ చేయాలని ట్రై చేద్దాం. ఎంసీక్యూ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 22 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఆర్ ఎక్స్ప్రెసివ్లీ పర్మిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసివ్గా ప్రివెంటివ్ డిటెన్షన్ని పర్మిట్ చేస్తుందంటున్నారు. ఆర్టికల్ 22 గ్యారంటీ రైట్ టు లీగల్ అసిస్టెన్స్ ఇన్ ఆల్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేస్. ప్రివెంటివ్ డిటెన్షన్ కేసులలో రైట్ టు లీగల్ కన్సల్టేషన్ ఉంటుంది అంటున్నారు. థర్డ్ వన్, ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ వితౌట్ అడ్వైజరీ బోర్డ్ రివ్యూ ఇస్ 3 months. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 39B 39C కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దే ఆర్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి అంటున్నారు. సెకండ్ వన్, ఇవి 39B 39C ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీ బై ద స్టేట్ అంటున్నారు. థర్డ్ వన్, కోర్ట్ హ్యావ్ ఎగ్జామైన్డ్ దేర్ అప్లికబిలిటీ టు ప్రైవేట్ రిసోర్సెస్. ఇవి ప్రైవేట్ రిసోర్సెస్ కూడా అప్లికబుల్ అవ్వచ్చా, అప్లై చేయొచ్చు అని చెప్పేసి కోర్ట్ ఎగ్జామైన్ చేసింది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, 21, 39, 324. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ జస్టిషియబుల్. అంటే ఇందులో ఎన్ని మనం జస్టిషియబుల్ చేయొచ్చు, అంటే ఇవి వయలేట్ అయితే మనం వాటిని కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి, 2025లో మనకు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లేదా కీలకమైనటువంటి ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో వాల్యుయేషన్గా ఉంది అనుకుంటున్నాను మీకు. అండ్ ఒకవేళ వాల్యుయేషన్గా ఉంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేద్దామన్నా కూడా సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ I will consider your suggestion. Anyhow, thanks for watching this video. Have a great day. Jai Hind.